ఒకసారి మిత్రులారా మీరు ఆలోచించండి, ఏం మార్పు వచ్చింది 6 నెలల్లో? ఏమొచ్చిందంటే టీఎస్ పోయి టీజీ వచ్చింది, టీఎస్ పోయింది టీజీ వచ్చిందట. ఇగో ప్రశాంతత పోయి మర్డర్లు వచ్చినాయి. మంచిగా కరెంటు ఉండే, కేసీఆర్ ఉన్న రోజులు కరెంటు బ్రహ్మాండంగా ఉండే. మరి దేవరకొండలో ఇప్పుడు కరెంటు కట్లు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? నిజంగా ఒక్కసారి నేను సిన్సియర్గా అడుగుతున్నా, మీరేం మొహమాటం కోసం కూడా చేయలేపకూరి, నేనేం అధికారంలో కూడా లేను, మీరు మొహమాట పడాల్సిన అవసరం కూడా లేదు. కేసీఆర్ ఉన్నప్పుడే కరెంటు బాగుండే అనుకునేటోళ్ళు చేయలేవట్టు 100% చూసినావా? మరి మార్పు అని తెచ్చుకుంటే ఏమైంది? మంచిగా కరెంటు కేసీఆర్ ఉన్నప్పుడు ఉండే కడుపు నిండా, ఇప్పుడేమో కరెంటు కోతలు, మోటార్లు గాలుడు, ట్రాన్స్ఫార్మర్లు వేలుడు, పంటలు ఎండుడు. ఏం లాభమైంది మనకు? ఎందుకురా అయ్యా లొల్లి? ఎందుకురా? అందరు కనబడుతున్నారు, మీకెందుకు లొల్లి? మీరు లొల్లి పెడకు, నన్ను డిస్టర్బ్ చేయకు. అయితే ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, 6 నెలల కిందట కాంగ్రెస్ పార్టీలు ఎన్ని హామీలు ఇచ్చిన ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ కూర్చున్న మీ అందరూ దాదాపుగా 99% మంది రైతు బిడ్డలే అని నేను అనుకుంటున్నా. రైతు బిడ్డలైన వాళ్ళు ఒక్కసారి చేయలేవచ్చు. అచ్చా, ఇది కూడా 100%. మీరు ఏం చెప్పినా ఇలా చేయాలని డిసైడ్ అయినా మీరు కాదా? అయితే ఇక్కడ గ్రాడ్యుయేట్ ఓటర్లు అయిన వాళ్ళు చేయొచ్చు, ఇది పక్కా మీరు ఇలా డిసైడ్ అయి వచ్చారు. కానీ లేదు. అయితే ఎందుకు అడుగుతున్నా అంటే, 6 నెలల కిందట ఈ రోజు ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్ని కథలు చెప్పిండు? ముఖ్యంగా రైతు బిడ్డలు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా నేను, ఏమేం మాటలు చెప్పిండు? కేసీఆర్ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తే నేను వస్తున్నా, మీరు 1,00,000 మాఫీ అయిన వాళ్ళు కూడా అర్జెంటుగా బ్యాంకు కురుకున్రి, 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా, రాగానే రాజశేఖర రెడ్డి లెక్క నేను కూడా మొదటి సంతకం పెడతా, రుణమాఫీ చేస్తా, 2 లక్షలు మాఫీ చేస్తా, డిసెంబర్ 9 నాడు రుణమాఫీ అన్నాడు. నిన్న రాజశేఖర రెడ్డి కాదు, నిన్న రేవంత్ రెడ్డి, రేటెంత రెడ్డి ఏం చేసిండు? డిసెంబర్ 9 నాడు ఆయనతో పాపం వచ్చిండు, ఆయనకు అర్థమైపోయింది సినిమా. ఆడ ఈయన అనుకున్నట్టు లేదు పరిస్థితి, ఎటు పడతాడు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎటు పడతాడు మాట్లాడొచ్చు. ఆడనేమో పాపం పోయినాక అధికారం చెప్పారు, సార్ మీ ఇష్టం ఉన్నట్టు చేయడానికి లేదు, కొన్ని పద్ధతులు ఉంటాయి ప్రభుత్వం అంటే అనే వరకు చల్లబడ్డాడు మనిషి. ఏమైంది మరి? డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి పోయింది, ఏప్రిల్ పోయింది, మే కూడా పోయింది. ఇంకో 2 రోజులు అయితే జూన్ 9 వస్తుంది, 6 నెలలు నిండుతాయి. అయిందా రుణమాఫీ?